గోవాలో మనకు అందమైన బీచ్‌లతో పాటు ఇలాంటి అందమైన కళాకృతులు గూడా దొరుకుతాయి. ఇది చూడండి ఒక్కసారి. ఇది ఒక చిన్న బాటిల్ అండి ఇది. దీని లోపల షిప్ డిజైన్‌ని ఎంత అందంగా అమర్చారో చూడండి. ఇలాంటి కళాకృతులు మీకు చాలా దొరుకుతాయండి అక్కడ. దీంట్లో మీకు రకరకాల కలర్స్ ఉంటాయి. చిన్న బాటిల్ కానీ ఎంత అందంగా అమర్చారో వాటిల్లో. వీటితో పాటు మనకి ఇలాంటి షెల్స్ కూడా దొరుకుతాయండి. ఇది చూసారా? దీన్ని పేపర్ వెయిట్‌గా వాడుకోవచ్చు, డెకరేషన్ పీస్‌గా వాడుకోవచ్చు. గోవా అని రాసి ఉండి పైన దాని మీద చెట్లు, ఎగురుతున్న పక్షులు, సముద్రం, దానిలో బోటు, ఇంత చక్కటి పెయింటింగ్ అసలు ఈ షెల్ మీద వేయటం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇంకొకటి చూడండి. దీని మీద టైగర్ బొమ్మని ఎంత చక్కగా వేశారో చూడండి. ఇవి డెకరేషన్ పీసులుగా చాలా బాగుంటాయండి. మీకు షెల్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. దీనికి అసలు చూడండి ఎంత అందంగా ఉందో. వీటితో పాటు మీకు పెన్ స్టాండ్లు దొరుకుతాయండి. చాలా బాగుంటాయి అవి కూడా. ఇది పెన్ స్టాండ్ అండి. దీని మీద గవ్వలతో అసలు ఎంత చక్కగా దాన్ని ఫ్రేమ్ చేశారో చూడండి. రకరకాల గవ్వలు, వాటిని ఒక అందమైన పెన్ స్టాండ్ మీద ఇలా డిజైన్ చేసేసారు. హరివిల్లులో ఉన్న కలర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి కదా. చూడండి అసలు ఎన్ని కలర్స్, ఎంత అందంగా ఉందో. వీటితో పాటు మనకి డ్రీమీ క్యాచర్స్ ఉంటాయి కదండి, అవి కూడా దొరుకుతాయి. ఇవి మనం కార్లో హ్యాంగ్ చేసుకోవచ్చు, ఇంటి ముందు హ్యాంగ్ చేసుకోవచ్చు, బెడ్రూమ్లో కిటికీకి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలాంటి అందమైన వస్తువులన్నీ మీకు గోవాలో దొరుకుతాయండి. ఎప్పుడైనా గోవాని విజిట్ చేసినప్పుడు వీటిని కూడా ఒకసారి చూడండి.